నమస్తే అండి. నమస్తే. సో మోనాలిసా గారు పూసలు అమ్ముకునే వ్యక్తిని మొత్తానికి స్క్రీన్ పైకి తేవాలన్న ఆలోచన మొదలయ్యి వర్కౌట్ జరగక ముందే ఆమెకు ఆల్రెడీ ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. సో దాని గురించి జరుగుతున్న వార్తలకు సంబంధం. ఈ సినిమా అనేది రంగుల ప్రపంచం. సో ప్రతి ఇండస్ట్రీలో కూడా చాలా మిస్బిహేవ్లు ఉంటాయి. కాస్టింగ్ కౌచ్ ఏదైతే అంటున్నారో ఆ విషయాలు మిగతా రంగాల్లో కూడా ఉంటాయి. కాకపోతే సినిమా అనేసరికి ఒక దాన్ని ఏమంటారు, సెలబ్రిటీస్ అందరి దృష్టి దాని మీద ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న గాసిప్స్ కూడా పెద్దగా మాట్లాడుకోవడం గట్రా జరుగుతుంటుంది. సో మీరు అన్నట్టు కాదేది వైరల్కి అనర్హం అన్నట్టుగా మొనాలిసా అంశం ఆమెకు పూసలు అమ్ముకోవడానికి వెళ్ళి ఈ కుంభమేళా టైంలో ఒక 4 రాళ్ళు సంపాదించుకుందాం అని ఒక రూరల్ ఏరియా నుంచి వచ్చిన అమ్మాయి, వడోదర దగ్గర, ఇండోర్ దగ్గర అక్కడ సంథింగ్ అంత లూప్ ఏరియా నుంచి వచ్చిన అమ్మాయి ఎవడో ఒకడు ఫోటో తీసి, భలే ఉందరే ఈ అమ్మాయి అని చెప్పి పెట్టాడు. వాడు సొంతంగా వైరల్ అవ్వడం కోసమో వాడి వ్యూస్కో డబ్బుల కోసం చేసుకున్నాడు. అది చూసి అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా ప్రతి ఒక్కడు ఇంకా దాన్ని వైరల్ చేయడం స్టార్ట్ చేశారు. కుంభమేళా కాన్సెప్ట్ ఏంటి? పైగా మహాకుంభమేళా, అది 144 ఏళ్ళకి ఒకసారి, అంటే 12 పుష్కరాలకి ఒకసారి. జీవితం కూడా మళ్ళీ మేబీ నా మనవడో మునిమనవడో చూస్తాడేమో. చూడాలంటే 144 ఇయర్స్, 12 పుష్కరాలంటే 12 కదా. సో 144 ఏళ్ళకి వచ్చేదానికి ఎంత పవిత్రంగా, అంత ఒక అనుభూతితో చేయాల్సింది ఇట్లా డైవర్షన్ అవుతుంది. సరే అయ్యింది, ఆమెకి ఏదో వైరల్ చేశారు, ఆమె కళ్ళు బాగున్నాయి, ఆమె న్యాచురల్ బ్యూటీ, క్యాజువల్గా ఉన్న చాలా అందంగా ఉంది. సరే ఇది అది చూసి ఊరికి ఎవడో ఒక పుకారు పెట్టాడు, అది కూడా వైరల్. ఈ అమ్మాయిని హీరోయిన్గా తీసుకోబోతున్నారని. అది ఈ అమ్మాయిని ఇలా హీరోయిన్గా ఎవరైతే ఆయన ఎవరు సనోజ్ మిశ్రా అనే డైరెక్టర్ ఎవరైతే ఆయన అన్నాడో, ఆయన బుక్ చేయకముందే ఆల్రెడీ అమ్మాయికి పెద్ద పెద్ద హీరోలతో ఆఫర్లట ఎవడో ఊరికే పుకారు పెట్టించాడు. అది కాస్త నిజమయ్యేలాగా ఆ సనోజ్ మిశ్రా అనే అతను అమ్మాయికి అవకాశం ఇస్తాను డైరెక్ట్ చేస్తాను. బట్ సనోజ్ మిశ్రా పేరు నేనైతే ఇదే వినడం. కొంతమంది ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, మన పేరుని పబ్లిసిటీగా పెట్టుకుని వాడుకుందామా, మన ఊరికే ఆయన ఒక ఫోన్ చేశాడు, మోనాలిసాకి కాల్ చేశాడని అంటే చాలు కదా, ఊరికే ఎవడో సనోజ్ మిశ్రా అనకు డైరెక్టర్ అంట, ఆయన సినిమాలు ఏం చేశాడో మాకు తెలియదు. మేబీ మన తెలుగు డైరెక్టర్లే పూర్తిగా మనకు తెలియదు. సో అలాంటి పేరు ఊరికే పబ్లిసిటీ అవుతుందిగా ఫ్రీగా. అటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. సరే రియల్గా తక్కువ బడ్జెట్లో తీద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. సో మొత్తానికి ఆ సనోజ్ మిశ్రా నేను అమ్మాయితో సినిమా తీయబోతున్నానని అనౌన్స్ చేశాడంట. ఇప్పుడు ఆ అమ్మాయికి ట్రైనింగ్, ఇప్పుడు చాలామంది రోజుకు 10 సంఖ్యలో వచ్చి సార్ నాకు డైరెక్షన్ ఒక హీరోయిన్గా ఒక్కసారి కనిపిస్తే చాలు ఆవిడకి, అలా అనుకున్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఈమె ఎక్కడో కనబడింది బాగుంది కదా అని పిలిచి ఇచ్చాడంట. సో అక్కడ ఆయన స్వార్థమో లేకపోతే ఆయన వేరే యాంగిల్లో చూశాడని మనకు తెలియదు. సో మొత్తానికి ఇస్తా అన్నాడు, ఆమెకు పిలిచి ఇప్పుడు ఫోటోషూట్ చేయాలి, బయట బాగున్నా కూడా స్క్రీన్ మీద బాగుంటుందో లేదో తెలియాలి. ఒకవేళ బాగుంది అనుకుంటే సరిపోతుందా? యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, మాడ్యులేషను, డాన్సింగ్ స్కిల్స్, అన్నీ ఉంటాయి. అన్నిటికీ సెట్ అవ్వాలి, నేర్చుకోవాలి. ఒక్కొక్కరు 1 year 2 years ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చేసుకుంటేనే వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రావట్లేదు. మొదటి సినిమాకి అత్తబ్బబ్బా అన్నట్టే ఉంటుంది. సో అట్లాంటి మీకు ఎలా ఇస్తారు ఏంటి? సో మొత్తానికి ఏదో ట్రైనింగ్ ఇస్తున్నాడంట. మొన్న ఎక్కడో వైరల్ అయింది, ఆమెకి ఏదో నెక్లెస్ కొని ఇచ్చాడు ఆ డైరెక్టర్ అన్నట్టు కూడా వీడియో. సో ఇప్పుడు ఏ డైరెక్టర్ అంటున్నాడు, ఒక ప్రొడ్యూసర్ వచ్చేమన్నాడు, ఆ అమ్మాయిని వాడు కూడా వదిలేసడానికే చూస్తున్నాడు ఆ డైరెక్టర్, లేకపోతే వాడి ఇంతవరకు తీసిన సినిమాలు ఏంటి, ఒక సినిమా చూపించండి అన్నట్టుగా ఆ జితేంద్ర నారాయణ్ సింగ్ అనే ప్రొడ్యూసర్ ఒక సవాల్ విసిరాడు. నిజమే కదా అది కూడా. ఇప్పుడు సనోజ్ మిశ్రా అనే డైరెక్టర్ ఎవరో మనకు తెలియదు, ఉన్నాడో లేదో కూడా తెలియదు. సో ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంటంటే అమ్మాయికి యాక్టింగ్ నేర్పించి ఓపికగా ఆ అమ్మాయితో చేయించుకోవాల్సిన అవసరం ఏముంది? అంతకన్నా అందగత్తులు లేరా అండి? అంటే ప్రెజెంట్ ఉంది, బాగాలేదు అనట్లే. షార్ట్ టైంలో ఎక్కువ హైప్ వచ్చిన అమ్మాయి కాబట్టి మేబీ అది కూడా కొంచెం చెయ్యి, నేను కాదనట్లే, చెయ్యొచ్చు. సరే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందా, చేయగలదా, చేస్తుందా, ఇది ఓకే. సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఒక సినిమా కూడా చేసుంటారు వాళ్ళు, నేను పలానా రాజమౌళి గారి దగ్గర అసిస్టెంట్ చేశాను, వినాయక్ దగ్గర అసోసియేట్ దగ్గర చేశాను, లేదంటే సుకుమార్ గారి దగ్గర కోఆర్డినేటర్గా చేశాను, ఇట్లా చెప్తూనే ఉంటారు కొంతమంది. సో ఇట్లా చెప్పుకొని మంచి కథ ఉంది, మంచి ప్రొడ్యూసర్ గురించి వస్తుందని చెప్పి ఎవడైనా దొరికితే ఆ ప్రొడ్యూసర్ని ఆశాంతం నాకించేయడం,
లేదంటే ఎవరైనా యాక్ట్ సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే తిరిగి డబ్బులు ఇచ్చి యాక్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగ డబ్బుల్ని క్లెయిమ్ చేసుకున్నప్పుడు డైరెక్టర్లు ఎంతమంది చూసా, కొంతమందిని అంటే తక్కువ బడ్జెట్లో తీసామని చెప్తారు వాళ్ళు, సినిమాలు కూడా రిలీజ్ చేస్తారు. బట్ వాళ్ళు అలాగే సంపాదించుకుంటుంటారు. నీకు చేయాలందో నీకు మంచి లీడ్ క్యారెక్టర్ ఇస్తాను, 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి నీకే హీరోగా పెడతా, నీకు కావాలా నీకు మంచి క్యారెక్టర్ ఇస్తా, ఒక 50,000 సార్ అంత ఇచ్చుకో, ఇప్పుడు ఎంత ఇస్తో చెప్పమ్మా అంటే ఒక 20,000 ఇవ్వగలను సార్. సరే 20,000 తీసుకుని వచ్చి 20,000 వచ్చిందే కదా ఊరికే, ఏదో ఒక 2-3 సీన్లు యాంగిల్ పెడతాడు చేస్తాడు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను చూశాను ఇక్కడ మన దగ్గర కూడా. సో అట్లాంటి బాపతున్న ఈ రోజుల్లో ఇట్లాంటి నేను తీస్తాను అమ్మాయి కోసం ట్రైనింగ్ ఇచ్చి కష్టపడి అమ్మాయికి డబ్బులు ఇచ్చి అన్నీ చేస్తానంటే ఎవరు నమ్ముతారు? మేబీ ఆ జితేంద్రన్ ప్రొడ్యూసర్ కూడా అందుకే అన్నాడమ్మ, వాడే ఆయన ఏం చేసేది లేదు వాడుకొని వదిలేస్తాడు. బట్ ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను నా కూతురు వయసున్న అమ్మాయి అలా ఎందుకు ఆలోచిస్తారు, మంచిగా ఆలోచించండి అన్నట్టుగా ఆ సనోజ్ మిశ్రా అనేవాడు చేశాడు. ఇవాళ రేపు బిజినెస్ స్వార్థం లేకుండా ఎవరు చేస్తున్నారు చెప్పండి. సో మొత్తం మీద మోనాలిసా అనే అమ్మాయి పోసలు అమ్ముకోవడానికి వచ్చి ఒక హీరోయిన్ స్థాయికి ఎదిగింది అనేది గొప్ప విషయమే. కానీ ఇందులో రకరకాలు ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ అంటేనే చెప్పాను కదా ఫస్టే, ఒక రంగుల ప్రపంచం అది. ఆ రంగుల ప్రపంచంలో ఎవడు ఎలా ఉంటాడో తెలియదు, ప్రతి ఒక్కడు అజమాయిషి చలాయించేవాడే. లైట్ బాయ్ నుంచి అందరూ మెయిన్ ఎవరెవరంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్, కెమెరామెన్ కీ రోల్ పోషిస్తారు. అంటే వాళ్ళని బాగా చూపించేది, మీద డైరెక్ట్ చేసేది కెప్టెన్, డబ్బులు ఇచ్చి అన్ని పెంచి పోషించేది తండ్రి లాంటి వాడు ప్రొడ్యూసర్ కాబట్టి ప్రొడ్యూసర్. మిగతా వాళ్ళు కూడా సైడ్ ఉండేవాళ్ళు అసిస్టెంట్, వీళ్ళు కూడా మీరు అలా కాదు, కొంచెం ఫ్రేమ్ ఇలా ఉండాలి, యాంగిల్ ఇలా బయట అంటే నాకు తెలుసుమా అని కొత్తగా ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా కూడా వెంటనే ప్రతి ఒక్కడు నాకు తెలిసిందని చెప్పేసి బిల్డప్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఏదో ఒక విధంగా నాకు ఇంచేద్దాం, సాయంత్రం అయితే బాబు పలానా బార్ దగ్గరకు వచ్చామా నీకు మనీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇట్లాంటి వాళ్ళే తప్ప ఎవ్వడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేయడు. అది మాత్రం తెలుసు, వాడు తెలిసింది ఎంతని ఆ ఇన్ఫ్లుయెన్స్తో వాడుకుంటాడు. ఒకవేళ ఆడు చేశాడంటే ఆడి నుంచి ఏదో లాభం ఉంటే కానీ చేయడు. సో మోనాలిసా అమ్మాయి అసలే ఒక మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. అవకాశాల తర్వాత ఇప్పుడు ఇచ్చేయి తర్వాత ఉంటే ఇప్పుడు వెనక్కి వెళ్ళి పోసలు అమ్ముకోలేదు, ముందుకు వచ్చి కంటిన్యూ చేయలేదు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి అగమ్మికి వచ్చినాయి కదా మధ్యలో. తెలియదు అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఆమె మరీ తలకెక్కించుకుంది అనుకోండి, మళ్ళీ బ్యాక్ వచ్చి పోసలు అమ్ముకునే పరిస్థితి ఉండకపోవచ్చు. లేదు ఇవన్నీ కామన్లో ఏముందిలే అని చెప్పి వచ్చి ఊర్లో వాళ్ళు కూడా ఏమంటారు, పెద్ద హీరోయిన్ బిల్డప్ ఇచ్చిందిరా, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎక్కడికి వచ్చేసిందిరా అని మాటలు అంటారు. వాటిని తట్టుకోలేక ఏదో ఒకటి చేసి అటు ఇటు అని అప్పు చేసో లేకపోతే మెయింటైన్ చేయడం కోసం ఏదో చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్కి మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి రావచ్చాము. ఎందుకంటే మన రీసెంట్గా తెలుగు రాష్ట్రాల్లో బేబీ గారిని చూసాం కదా, గాన కోకిల అని అదని ఇదని చిరంజీవి గారు సన్మానం చేసి ఇంటికి పిలిచి కూర్చోబెట్టి భోజనం చేయించి అంతా చేసిన తర్వాత ఇప్పుడు ఆ బేబీ గారు ఎక్కడున్నారు? ఇంటి అద్దె కట్టుకోవడానికి కూడా అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు కూలి పని చేసుకోవడానికి వెళ్ళలేరు, అవకాశాలు రావట్లేదు. ఇప్పుడు ఈవిడ పరిస్థితి కూడా అలాగేనా అంటే ఇప్పుడు జరిగే పరిస్థితిని బట్టి అలాగే కనిపిస్తున్నాయి కదా. కాబట్టి చూద్దాం మరి నెక్స్ట్ అవకాశాలు వస్తాయా లేకపోతే అవకాశంగా తీసుకొని వాడుకొని వదిలేస్తారా చూడాలి. సో థ్యాంక్ యూ సార్, ఎనీ హౌ, థ్యాంక్ యూ సో మచ్.